పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ నవంబర్ 21వ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ పరిశుద్ధ మరియా దేవాలయ సమర్పణ. ఈ పండుగని కానుక మాత పండుగ అని కూడా కొనియాడుతూ ఉంది. ఈనాటి మొదటి పట్టణము జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు మరియు 14వ వచనం నుండి 17వ వచనం వరకు. భక్తి కీర్తన లూకా సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుండి 55వ వచనం వరకు. సువార్త పఠనం మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనం నుండి 50వ వచనం వరకు చదువుకుని ధ్యానించుదాం. ఇంకను జన సమూహంతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులు అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచి ఉండేరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచి ఉన్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూపుచూ, మీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మనం తల్లి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా ఈ పండుగకు ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ తల్లి దేవుళ్ళను పొందుకోమని మీ అందరి కోసం ప్రార్థిస్తూ కానుక మాత స్మరణోత్సవం. జస్టిస్ మరియా గుడిలో కానుక చేయబడ్డ జన్మ పాప రహితోద్భవి క్రీస్తును కన్న తల్లి క్రీస్తు పూర్వం 2వ దశకమునకు చెందినది. మానవులు తమ బాధల్ని దేవునికి విన్నవించుకుంటే దేవుడు తప్పక ఆలకిస్తాడు. కానీ ఓపిక, నమ్మిక, ఏకాగ్రతతో ప్రార్థించాలి. ఆ కోవలోనికి చెందిన వారే మేరీ మాత తల్లిదండ్రులైన పునీత అన్నమ్మ గారు మరియు పునీత జోక్యంలు. వీరు గలిలయ ప్రాంతంలోని నజరేతు నివాసులు. అన్నమ్మ గారిని అన్నా లేక హన్నా అని హీబ్రూలో అంటారు, అంటే దైవకృప అని అర్థం. అలాగే జోక్యము అంటే దేవుడు సిద్ధపరుస్తాడు అని అర్థం. వీరు క్రీస్తు పూర్వం చివరి దశలో ఆదర్శ దంపతులు. మేరీ మాత తల్లిదండ్రుల పేర్లు మనకు సువార్తల్లో కనబడవు, కానీ శ్రీసభ గుర్తించని సువార్త రచనల్లో ఉన్నాయి. 2వ శతాబ్దంలో ఈ పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. ఈ దంపతులు ఒక సామాన్య కుటుంబం వారు. కొద్దిపాటి గొర్రెల మంద ఉంది. తద్వారా వచ్చే ఆదాయంలో ఒక భాగం గుడికి, 2వ భాగం పేదలు యాత్రికులకు, 3వ భాగం తమ స్వంత ఖర్చులు పోషణకు వాడుకునేవారు. ఎంతో ఆనందంగా జీవించే ఆ అన్యోన్య ఆలుమగలు ఒక లోటు మాత్రం ఉండేది, అదే సంతానం లేకపోవడం. వీరు ఆసియా ఖండమునకు చెందిన ఈజిప్టు, పాలస్తీనా దేశం వారైన యూదులు. యెరూషలేము పవిత్ర నగరమునకు 80 మైళ్ళ దూరము గల నజరేతు గ్రామ నివాసులు. వీరికి వివాహమై చాలా ఏండ్ల వరకు సంతానం లేదు. ఎంతో వ్యాధ బాధ. ఒకరోజు అన్నమ్మ ఎప్పటిలాగా దేవునికి కన్నీటి ప్రార్థన చేయుచుండగా ప్రభువు దూత ప్రత్యక్షమై దేవుని అనుగ్రహం వల్ల వారికి సంతాన ప్రాప్తి అవుతుందని చెప్పాడు. ఆఖరు పుత్రికయు జోక్యము ఆదర్శ పత్ని అయిన తనకు 40వ దశకం ప్రాయంలో దేవుడు సంతానాన్ని ఇస్తే ఆ శిశువును దేవునికే కానుక చేసి దేవుని పేరిట పెంచుతానని మొక్కుకుంది. యావే ప్రభుని వాగ్దానం చొప్పున అన్నమ్మ గర్భవతి అయి అందమైన ఆరోగ్యవంతమైన ఆడ శిశువుకు జన్మనిచ్చింది. ఆ పాపకు మరియా అని నామకరణం చేయించారు. మరియా అంటే ప్రియమైన, ముద్దైన, ఉన్నతమైన, ఘనత వహించిన, స్తుతియమైన ఇత్యాది అర్థాలనిస్తుంది.
పేరుకు తగినట్లే ఆ పాప దేవుని వరపుత్రిక. జన్మ పాపం గాని, కర్మ పాపం గాని సోకని, నిర్మల నిష్కలంకని పాపను అల్లారుముద్దుగా పెంచారు. ఆమెకు తగిన వయసు రాగా తల్లిదండ్రులు మొక్కు తీర్చేందుకు నజరేతు నుండి పయనించి యెరూషలేము దైవ మందిరం ప్రవేశించాలని ఆ చిన్నారి బిడ్డను దేవునికి కానుకగా గుడికి అప్పగించి తమ మాట నిలబెట్టుకున్నారు. ఇలాంటి పద్ధతి అనేక శతాబ్దాలుగా వస్తున్న ప్రాచీన యూదుల ఆచారమే. కానుక మరియ ఆ పెద్ద పరిశుద్ధ దేవాలయంలో దైవాంకితగా శుభ్రత సేవలు, గుడి ప్రవేశితులకు పరిచర్య చేస్తూ ఉంది. ఆ చోట ఉండే పుణ్యశ్రీల మధ్య విద్య, ఆధ్యాత్మిక జ్ఞానం, అల్లికలు, వంట పనులు వగైరా నేర్చుకుంది. దేవాలయ అర్పిత పిల్లల మధ్య మరియు ఉత్తమ ఉన్నత బాలికగా పేరు తెచ్చుకుంది. భక్తి, ప్రార్థన, మర్యాద మూర్తిభవించిన దైవ నివాసిగా ప్రకాశించింది. దేవుని మందసం ముందట విశుద్ధ పావురం పక్షిలా అలరారింది. యేసు ప్రభు దుష్టాత్మ వలన దురుద్దేశం మనిషి పట్ల ఎలా ఉంటుందో నిష్కలంకంగా బోధపరచడంతో అవి వినిన జన సమూహంతో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమున నీకు పాలిచ్చిన స్థానములు ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. అందుకు యేసు, దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు మరింత ధన్యులు అనెను. లూకాసు సువార్త 11వ అధ్యాయం 27-28 వచనములు. ఈ విధంగా మరియమాత అన్ని విధాల పూర్ణ ఆశీర్వాదితురాలు. దేవుని ప్రేమ, సేవ మరియు మానవులకు ప్రేమ, సేవ విషయంలో పూర్ణ కానుక చేయబడిన కారణ జన్మరాలు, పుత్రురాలు, తొలి క్రైస్తవ మహిళ. దేవుని వాగ్దానానికి క్రియారూపం, నమ్మదగిన నిరూపణం. గుడిలో కానుకగా అర్పింపబడిన మరియను కానుక మాతగా క్రైస్తవులు కొనియాడుతున్నట్లు ఆ పవిత్ర స్వీయ అర్పణను స్మరించుకొనున్నట్లుగా శ్రీ సభ ఈ పండుగను ఏర్పాటు చేసింది. పశ్చిమ దేశాలు క్రైస్తవులు క్రీస్తు శకం 43 నుండి ఈ పండుగను ఆనవాయితీగా జరుపుకుంటున్నట్లు తెలుస్తుంది. 13వ శతాబ్ద ప్రథమ అర్ధంలో జీవించిన పునీత హంగేరి ఎలిజబెత్తమ్మకు దర్శనమిచ్చిన మేరీమాత తాను ఒక బాలికగా దేవాలయంలో కానుక చేయబడిన దేవుని ఊడిగంలో ఉన్నప్పుడు ఎంతటి దృఢచిత్తంతో దేవుని ప్రేమించింది తెలుపుతూ, దేవుడు మాత్రమే నా జనకుడు, పరమ తండ్రిని గరిష్టంగా సంతోషపెట్టడమే నా ధ్యానం, నా ధ్యాస అని పేర్కొన్నారు. తరువాత దేవుని కృపలు, పుణ్య సుగుణాలు సమృద్ధిపరచుకొని దేవుని సేవకులలో ఏ కాలానికి తీసిపోని ఉన్నతమైన దానిగా, పూర్ణ సంతోషినిగా, విశుద్ధ కన్యగా, పురాతన కాలం నుండి ప్రజలు నిరీక్షిస్తున్న మెస్సియాకు తల్లిగా నుండు దైవానుగ్రహంకై ఉవ్వులూరాను అని అన్నారు. అట్లే 14వ శతాబ్దం ప్రథమార్థంలో జీవించిన పునీత స్వీడన్ బ్రిజితమ్మకు మేరీమాత ప్రత్యక్షమై, నేను నా స్వంత ప్రయాస లేకుండా దేవుని కృపలు, పుణ్యములు పొందుకున్నానని పొరపాటున మీరు అనుకుంటున్నారేమో. నా గొప్ప కృషి, ధ్యేయం లేకుండా దేవుడు వీటిని నాకు వసగలేదు. ఎనలేని ప్రార్థన, నిరంతర అభ్యర్థన, కన్నీటి వీడుకోలు, శోధనలు జయింపు ఫలితమే ఇది. వినయ, విధేయతలు, దాన ధర్మాలు అను పుణ్య సుగుణాలని యెరూషలేము దేవాలయంలో కానుక బాలికగా అలవర్చుకోవడం బట్టియే ఈ అసాధారణ అంతస్తును దేవుని నుండి పొందుకోగలిగాను అని వివరించారు. ఇందువల్ల 18వ శతాబ్దంలో జీవించిన పీఠాధిపతి మరియు శ్రీ సభ వేద పండితుడైన
పునీత అల్ఫోన్స్ మరియ లిగోరి కోరిందేమంటే, మనం మరియ మాతను మాతృగగా గైకొని ఈ లోక ఆశల్ని, వస్తు సంపదల్ని పరిత్యజించుదాం. తల్లిదండ్రులనే చట్టపూరిత బంధాన్ని కూడా జయించుదాం. తద్వారా ఏమి మిగిల్చుకోకుండా తల్లి మరియమ్మకు సమర్పించుకుందాం అని హితబోధ చేశాడు. తల్లి అభ్యర్థనలను కుమారుని ఆనందదాయకములు. ఆమె అడిగినవన్నీ అనుగ్రహించాలని ఆయన తపన. తన రక్తంతో తనకు శరీరాన్ని సమర్పించిన మాతృమూర్తి ఇచ్చే ప్రతిఫలమే లేక మేలెరిగిన తనమే ఇది. పునీత థియోఫిలు. ఇంత గొప్ప పండుగను కొనియాడుతున్న మనందరికీ మరియ తల్లి యొక్క దీవెనలు కుమ్మరించమని వేడుకుందాం. క్రైస్తవులుగా దేవునికి మంచి అర్పిత జీవితాన్ని జీవిద్దాం. అన్ని వేళలా దేవుని సేవకై తపించుదాం. ప్రియ స్నేహితులారా, ఈ యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా మరియ తల్లి ఏ విధంగా తాను దేవునికి సమర్పించుకుందో అనుదిన జీవితాన్ని ప్రభువుకై జీవించి మన యొక్క కుటుంబాలను, మన యొక్క సంపదలను, మన యొక్క బిడ్డలను దేవునికి అర్పించి ప్రీతి పాత్రులమవుదాం. దయగల దేవుడు మన యొక్క సమర్పణ జీవితాన్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. కానుక మాత మా కొరకు ప్రార్థించండి. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమేన్.